ముందుగా తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుని గూర్చి అనగా దైవత్వంలో మూడవ వ్యక్తిగా మనము నేర్చుకోబోతున్న పరిశుద్ధాత్మ దేవుని గురించి నిన్నటి దినాన ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కొన్నిసార్లు మనం తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ అనగా ఒక శక్తి కాదు కానీ ఆయన ఒక వ్యక్తి. మనకు ఉన్నట్లుగానే ఆయనకు కూడా వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం లేని ఒక ఎలక్ట్రిక్ పవర్ లాంటి వాడు లేక ఇంకొక పవర్ లాంటి వాడు ఆయన కాదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే ఆయన వ్యక్తిత్వ లక్షణాల్లో ఒకటైన ఆయన ఇంటెలిజెన్స్ అనగా జ్ఞానము, వివేకము, బుద్ధి ఇవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు అనే సంగతి మనం నేర్చుకున్నాం. అలాగే ఈరోజు ఆయనకు చిత్తం ఉంది. అంటే ఆయనకు అంటూ ఒక విల్, స్వచిత్తం, స్వీయ చిత్తం ఉంది. అంటే ఒక వ్యక్తికి మాత్రమే స్వీయ చిత్తము అనేది ఉంటుంది. వ్యక్తిత్వం లేని వారు ఇంకొకరి యొక్క చిత్తం పైన ఆధారపడి ఉంటారు. వారి చిత్తానుసారంగా ప్రతిదీ చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకరి చిత్తం పైన ఆధారపడేవాడు కాదు. ఆయనకంటూ సొంత చిత్తం అనేది ఉంది. కనుక ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. చాలా మంది తండ్రి చేత పంపబడిన కుమారుడు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, ఆయనకంటూ ఒక చిత్తము లేదు. అలాగే దేవత్వంలో ఉన్న రెండవ వ్యక్తి కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగా, తండ్రి అధీనంలో ఉండేవాడుగా, తనకంటూ ఏమీ లేనివాడుగా ఉన్నాడు అనే ఆలోచనతో తక్కువ ఆలోచనను లేక చిన్న చూపును చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున, తండ్రి చిత్తమో కుమారుని చిత్తమో అనేది కాదు కానీ తన చిత్తము చొప్పున అనే మాట ఆయనకంటూ ప్రత్యేకమైన స్వంత చిత్తం అనేది ఉంది. ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆ వ్యక్తిత్వంలో ఒకటి తనకంటూ స్వంత చిత్తాన్ని కలిగి ఉండుట అనే విషయాన్ని మనం గ్రహించగలం. ఇక మూడో విషయానికి వస్తే ఆయనకు శక్తి ఉంది. ఆయన ఇంకొకరి శక్తి పైన ఆధారపడేవాడు కాదు. ఆయనకంటూ ఒక స్వంత శక్తి, ఒక స్వంత బలం అనేది ఉంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆయన శక్తిని గూర్చి మనం ఆలోచించినట్లయితే మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు
నిరీక్షణకర్త యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. కనుక ఇక్కడ పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది అంటాడు. ఇంగ్లీష్‌లో త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ ఘోస్ట్ అనే మాట కనపడుతుంది. అంటే ద పవర్ ఆఫ్ ద హోలీ ఘోస్ట్ అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అంటే పరిశుద్ధాత్ముడు స్వయం శక్తిని కలిగి ఉన్నాడు. ఆయనకెవరో శక్తిని ఇస్తే, ఆ శక్తిని ఉపయోగించుకునేవాడు ఆయన కాదు. ఆయనకంటూ స్వయం శక్తి ఉంది. ఆయన శక్తి లేనివాడు కాదు. కనుక పరిశుద్ధాత్మను గూర్చి మనము సరి అయిన గ్రహింపుని కలిగి ఉన్నట్లయితే, ఆయన స్వంత శక్తిని కలిగిన వాడుగా, ఆ శక్తి ద్వారా జరిగే కార్యములను ఆయన తనంతట తానుగానే నిర్వహించేవాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మ శక్తిని గూర్చి అక్కడ జకరియా గారు ఇలా రాస్తూ ఉంటారు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడతడు నాతో ఇట్లనెను, యెరుబ్బయలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. అంటే ఇది ఇంకొకరి శక్తి కాదు, యెహోవా వాక్కు ఇదే అంటున్నాడు. దేవుడు మాట్లాడుతూ శక్తి చేతనైనను అంటే మానవ శక్తి, మానవ బలము కాదు, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్ముడు కలిగించే ఆ గొప్ప కార్యం ఏంటో పై వచనం అంతా మనం 1వ అధ్యాయం అంతా కూడా ఆ 4వ అధ్యాయం మొదటి నుండి చదువుకుంటూ వస్తే ఆ వివరాలు మనకు కనపడతాయి. అంటే పరిశుద్ధాత్ముడు భౌతికమైన శక్తి కంటే, బలము కంటే కూడా అతీతమైన వాడు, గొప్ప బలవంతుడు ఆయన. కనుక అలాంటి బలము కలిగిన వాడుగా మనం చూడొచ్చు. అలాగే పాత నిబంధనలో ఇంకొక ప్రవచనాన్ని కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం మనకు ఇంకొక విషయాన్ని తెలియజేస్తుంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని చెప్తూ యెహోవా ఆత్మను గూర్చిన వివరణ చెప్తున్నాడు. ఆ వివరణలో ఆ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము, ఆలోచన బలములకు ఆధారము. వీటన్నిటిని కలిగిన వాడు, వీటన్నిటిని ఇంకొకరికి ప్రసాదించువాడు, అనుగ్రహించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు శక్తి లేనివాడు కాదు, ఇంకొకరి శక్తి మీద ఆధారపడేవాడు కాదు. స్వయం చిత్తాన్ని, స్వయం వ్యక్తిత్వాన్ని, స్వంత శక్తిని ఆయన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఆయన వ్యక్తిగా ఉన్నాడు. కనుక ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా పరిశుద్ధాత్ముని శక్తిని గూర్చి మనకు తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవుని ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్ముని ద్వారా మనం బలపరచబడతాం. అంటే పరిశుద్ధాత్ముడు శక్తి కలిగిన వాడు, బలం కలిగిన వాడు, ఆయన మనలను బలపరిచేవాడు, శక్తివంతులుగా చేసేవాడు అయ్యున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్ముడు
వ్యక్తిగా ఉన్నాడు. ఇక ఐదవ విషయాన్ని మనము పరిశీలించినట్లయితే ఆయన ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆయన వ్యక్తిత్వంలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏమిటంటే ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. కనుక వ్యక్తి మాత్రమే ఈ పని చేయగలడు. శక్తి మాత్రమే ఈ పని చేయలేదు. అంటే కేవలము శక్తి అనేది ప్రేమించటము, లేక ఆనందించడము, లేక అంటే మనుషులంగా మనం ఏవేవైతే చేయగలమో ఈ భావోద్వేగాలు మన అంతరంగంలో కలిగే భావోద్వేగాలు, భావ ప్రకటనలు ఇవన్నీ ఓన్లీ శక్తి మాత్రమే. అంటే శక్తి అనేది మాత్రమే చేయలేదు కానీ, వ్యక్తిత్వం కలిగిన వారు మాత్రమే వీటన్నిటిని చేయగలరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నట్లయితే రెండో అధ్యాయము, మొదటి పత్రిక రెండో అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. కానీ తెలియజేస్తూ ఆయన ప్రతి విషయాన్ని కూడా వివరంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ ఆత్మ ద్వారా మనం పొందుకునే ప్రతి కార్యాన్ని కనుక ఆత్మ ద్వారా మనం ఏ విషయాలని గ్రహించగలం? ఆత్మ వలన, ఆత్మ ద్వారా. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టియు ఆత్మ వలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అంటే స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులు చేయవలసిన అంటే ఒక అపోస్తలుడిగా పౌలు గారి పట్ల జరిగించవలసిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటి అంటే ఆత్మ వలని ప్రేమను బట్టియు. అంటే ప్రేమ ఎలా కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా. కనుక పరిశుద్ధాత్ముడు లేకుండా ప్రేమ లేదు. ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ప్రేమించే స్వభావం ఆయనకుంది. అంత మాత్రమే కాదు గానీ ఆయన, ఆయన ప్రేమించడమే కాదు, ఒకవేళ మనము కూడా ఇతరులను ప్రేమించాలి అంటే మనలో కూడా ప్రేమను కలుగు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో ఆ పరిశుద్ధాత్మ ద్వారా అంటే ఆయన తన కృప ద్వారా లేక తన ద్వారా మనకు అనుగ్రహించే ఆ ప్రేమ కార్యం లేక ఆ ప్రేమ అనేది అది ఆయన ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. అంటే పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా మనం ప్రేమించలేము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దైవికమైన ప్రేమ ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా. అంటే పరిశుద్ధాత్ముడు ప్రేమ లేనివాడైతే, ప్రేమ అంటే తెలియని ఒక మెటీరియల్ అయితే, లేక ఓన్లీ ఒక శక్తి మాత్రమే అయితే, ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తాడు? మనకెలా ప్రేమను అనుగ్రహిస్తాడు?
మనం ఆలోచించొచ్చు. కానీ ఆయనలో ప్రేముంది. అంటే మనము యోహాను రాసిన మొదటి పత్రిక అంతా చదివితే ఆ పత్రికలో ఎక్కువ సార్లు ప్రేమను గురించి మాట్లాడుతూ దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు. కనుక ఆయన ప్రేమయున్నాడు. ప్రేమించమనే ఆజ్ఞను మనకిచ్చి ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు దైవత్వంలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. కనుక దైవత్వం యొక్క లక్షణాల్లో ఒక లక్షణం ప్రేమించడం. ఆ ప్రేమ ఆయన ప్రేమయున్నాడు. ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. అలాగే మనలో కూడా ప్రేమించే స్వభావాన్ని కుమ్మరించేవాడుగా ఉన్నాడు. అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు లేకుండా మనం ప్రేమించలేం. ఒకవేళ ఆ ప్రేమ దాన్నేమంటారంటే లౌకిక ప్రేమ అంటారు. అంటే అది ఆదాము యొక్క తత్వాన్ని బట్టి వచ్చిన ప్రేమ. ఆదాము తత్వాన్ని బట్టి వచ్చిన ప్రేమ అది స్వార్థంతోనూ, ఇంకా రకరకాల విధానాలతోనూ ఉంటుంది. దానికి కొన్ని పరిమితులుంటాయి. ఆ ప్రేమ వేరు. ఇప్పుడు ప్రస్తుతం లోకంలో చలామణి అవుతున్న ప్రేమ ఆదాము యొక్క స్వభావంను బట్టి వచ్చిన ప్రేమ. ఆ ప్రేమ కపటముతోనూ, కుయుక్తితోనూ, లౌకికమైన స్వభావంతోనూ వచ్చిన ప్రేమ. కానీ కడపటి ఆదాము ద్వారా రక్షించబడిన వారి హృదయాల్లో పరిశుద్ధాత్ముడు కుమ్మరించే ప్రేమ అది దైవికమైన ప్రేమ. అది నిస్వార్థమైనది. ఇంకా చాలా, చాలా చాలా లక్షణాలు ప్రేమను గూర్చి మనం దైవత్వంలో మొదటి భాగంలో చెప్పుకున్నాం. దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఆయన ఏం కలిగున్నాడు అంటే ప్రేమ కలిగున్నాడు. ఆ ప్రేమ యొక్క లక్షణాలేంటి? ఆ ప్రేమ యొక్క స్వభావం ఏమిటి? చాలా విషయాలు ప్రేమను గూర్చి మనం చెప్పుకున్నాం. ఆ ప్రేమ దైవికమైన ప్రేమ. ఆ ప్రేమను మనలో ఆహ్, కుమ్మరించేవాడు లేక అనుగ్రహించేవాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే ఆయన స్వయంగా ప్రేమయ్యి ఉన్నాడు. కనుక ఈ లక్షణాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమయ్యి ఉన్నాడు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇక ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన పర్యవేక్షిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఒక మనలందరినీ కూడా తన యొక్క ఒక ప్రత్యేకమైన పర్యవేక్షణలో లేక అబ్జర్వేషన్ అంటే మనల్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆయనకంటూ స్వంత వ్యక్తిత్వం ఉంది. ఆయనకంటూ కొంత స్వంత స్వభావ లక్షణాలున్నాయి. ఇవి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆయన యొక్క స్వభావ లక్షణాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విధానాలు మనము గ్రహించినట్లయితే ఆయన మన పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగున్నాడు, గ్రహింపు కలిగున్నాడు, వివేకం కలిగున్నాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క స్వభావమై ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క లక్షణమై ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క గ్రహింపై ఉన్నది. కానీ ఈరోజు చాలామంది అలాంటి పరిశుద్ధాత్మని యొక్క స్వభావాన్ని గాని, లేక గ్రహింపును గాని గుర్తెరగకుండా పరిశుద్ధాత్మను ఒక మరమనిషిలాగా, పరిశుద్ధాత్ముడు కేవలము మనుషుల యొక్క గుప్పిట్లో ఉండేవాడో, లేక మనుషుల యొక్క పర్యవేక్షణలో ఉండేవాడో, మనుషుల యొక్క ఆజ్ఞకు కట్టుబడి పనిచేసేవాడుగాను చాలామంది ఒక పొరపాటు అవగాహన కలిగున్నారు. కనుక మనం అటువంటి పొరపాటు అవగాహన నుండి బయటకు రావలసిన వారమై ఉన్నాం. బయటికి వచ్చి దేవుని వాక్యము పరిశుద్ధాత్మను గూర్చి ఏ సంగతులు మనకు బోధిస్తూ ఉందో, ఆ సంగతుల పట్ల సంపూర్ణమైన జ్ఞానము, వివేకము, గ్రహింపు కలిగి లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మనము కూడా తప్పుగా ఆలోచించే వారముగా, తప్పుగా అర్థం చేసుకునే వారముగా ఉంటాం. అది చాలా
ప్రమాదకరమైన విధానం. ఈ ప్రమాదకరమైన విధానంలో నుండి దేవుని వాక్యపు వెలుగులో మనము ఆహ్, బయటికి రావాలి. సత్యాన్ని తెలుసుకోవాలి అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు వ్యక్తిత్వాన్ని గూర్చి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఆయన యొక్క ఆహ్, వ్యక్తిగతమైన ఉచ్చారణలు అంటే ఆయనకున్న ప్రొనౌన్సియేషన్స్ అంటే ఆయన్ని ఎలాగ మనం ప్రొనౌన్స్ చేయాలి, సంబోధించాలి ఆయన్ని. ఆయన ఎలా సంబోధించాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది ఆయన్ను సంబోధించే విషయంలో పొరపాటు పడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మునికి వ్యక్తిగతమైన పేరు లేదు. పరిశుద్ధాత్మ అనే ఒక బిరుదు మాత్రమే ఆయనకు ఉంది. మనము తండ్రైన దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఆయనకు ఒక పేరుంది. నా పేరు ఇదే యెహోవా నిరంతర నామం అని మోషే గారికి ఆయన పరిచయం చేసుకుంటూ ఉంటాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచించినప్పుడు, నిత్యత్వంలో ఆయనకొక పేరుంది. వాక్యము అను నామము ఆయనకు కలదు అని ప్రకటన గ్రంథంలో మనం చూసాం. కానీ పరిశుద్ధాత్మునికి వ్యక్తిగతమైన పేరు ఏమీ లేదు. కానీ ఆయన యొక్క స్వరూపాన్ని తెలియజేసే ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ అనే పేరు మాత్రమే మనకు బైబిల్ గ్రంథం తెలియజేసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ యొక్క మనం పేరుని ప అంటే ఇంతకుముందు చెప్పుకున్న ఇన్‌కార్నేషన్‌లో నేర్చుకున్నాం. అయితే పరిశుద్ధాత్మ అనే అనే పదం మనము ఆలోచించినప్పుడు చాలామంది ఈ ఉచ్చారణలో ఫిమేల్ సెన్స్ అంటే ఒక స్త్రీని ఏ విధంగా సంబోధిస్తారో అలా సంబోధిస్తూ ఉండటం దుఃఖకరమైన పరిస్థితి. కానీ ఇక్కడ మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గూర్చి యేసుక్రీస్తు వారు ఎలా ఉచ్చరించారు, ఎలా ప్రొనౌన్స్ చేశాడు, ఆయన ఎలా మాట్లాడారు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ఇలా మనకు తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్న మాటలు, "నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును." ఇక్కడ చూడండి, వేరొక ఆదరణకర్త అన్నాడు. లేక ఉత్తరవాది అని మూల భాషలో రాయబడింది. సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును అనే మాట ఇక్కడ కనపడింది. 17వ వచనంలో లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఈ వచనాల్లో దృష్టి సారించవలసిన పదాలేమిటంటే ఆయన, 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 ఆయన అనే మాటలు. కనుక జాగ్రత్తగా ఈ విషయాలు మనం పరిశీలన చేసినప్పుడు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఆయన, ఆయన అన్నాడు. 26వ వచనం కూడా అక్కడే మనం చూసినట్లయితే 26వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. కనుక ఆదరణకర్త అని మాట్లాడుతూ ఆయన అంటే ఆయనని ఎలా సంబోధించాలి? పరిశుద్ధాత్మ దేవుని ఈ మనం ఉచ్చరించేటప్పుడు ఎలా సంబోధించాలి అనే విషయం చాలా ప్రత్యేకమైంది. అలా సంబోధించే విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే 16వ అధ్యాయము 7, 8 వచనాలు. 7, 8 వచనాల్లో ఇలా ఉంటుంది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. మీరు రాడు అనే దగ్గర అండర్‌లైన్ చేసుకోండి. ఆయన అనే దగ్గర అండర్‌లైన్ చేసుకోండి. నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు
పంపుదును అనే మాట కూడా ఇక్కడ మనకి తెలియచేయటం జరిగింది. ఆ తరువాత 13వ వచనం నుండి కూడా మనం చదువుకుందాం. 13వ వచనం నుండి చదువుకున్నట్లయితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధించక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీయు నావి. అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పితిని. ఇక్కడ మీరు ఈ వచనాలన్నిటిలో మీ దృష్టి పెట్టాల్సింది మిగిలిన విషయాలు కాదు. ఆయన, ఆయన, ఆయన అనే మాటలు. కనుక పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు? చాలామంది ఈరోజు ఫిమేల్ సెన్స్‌లో అంటే ఒక స్త్రీని మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక వచనం కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం కూడా మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆ చున్నాడు అనే దగ్గర సాక్ష్యమిచ్చుచున్నాడు అనే దాని మీద మీరు అండర్‌లైన్ చేసుకోండి. లేదా రాసుకోండి. సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆయన బోధించును, హెచ్చరించును, సాక్ష్యమిచ్చును, సాక్ష్యమిచ్చుచున్నాడు. అనే మాట మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తర్వాత ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే 26వ వచనాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచు ఆ చూడని అండి. అలాగే కనుక ఇన్ని ఆహ్, ఆహ్, మనం పరిశీలించినట్టయితే ఏ సెన్స్‌లో పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మాట్లాడి అంటే మంది ఆత్మ వచ్చింది, ఆత్మ వెళ్ళి, ఆత్మ పడిపోయి, పడగొట్టి, ఆత్మ మారింది, ఆత్మ తాకింది. ఇది ఈ అనే మాట ఒక స్త్రీని ఒక సెన్స్‌లో పురుషులు చేసినట్టు కాకుండా ఈ ఏదో చేసినట్టుగా ఆత్మ తుంది. కాకుండా ఈరోజు చాలా మంది చాలా చులకనగా గురించి ఆత్మ వచ్చింది, ఆత్మ వెళ్ళింది, ఆత్మ ఇది అనే మాటతో ఆయన చాలా ఒక పురుషునిగా మీరుంటే మిమ్మల్ని పట్టుకొని స్త్రీ సెన్స్‌తో అంటే ఫిమేల్ సెన్స్‌తో స్త్రీలింగంతో మిమ్మల్ని సంబోధిస్తే మీకెలా ఉంటుంది ఆలోచించండి. అది తీవ్రమైన అవమానంగా మనం మాట్లాడుతూ ఉంటాం. భావిస్తూ ఉంటాం. కనుక పరిశుద్ధాత్మ దేవుని గూర్చి సంబోధించేటప్పుడు మన ప్రొనౌన్సియేషన్ అనగా మన ఉచ్చారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఆయన, ఆయన యొక్క ఆహ్, ఆయన, ఆయన గూర్చి మనం మాట్లాడేటప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా మనం చేయవలసిన పనులుగా ఉన్నాయి. చాలామంది మాట్లాడే విషయంలో అజాగ్రత్తగా మాట్లాడతారు, అవివేకంగా మాట్లాడతారు, గ్రహింపు లేకుండా మాట్లాడతారు. అసలు వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మాట్లాడుతూ ఉంటారు. కనుక మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడుతుంది దేవుని గూర్చి కనుక పదాలు, పదప్రయోగాలు, సంబోధనలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కలెక్టర్ గారి దగ్గరకో, ఓ ముఖ్యమంత్రి గారి దగ్గరకో వెళ్ళినప్పుడు మన నోట నుండి వచ్చే ప్రతి మాట ఎంతో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడతాం. ఎక్కడ అమర్యాదగా, అసభ్యంగా, అవమానకరంగా ఆ పదాలు దొర్లకుండా మనం ఆహ్, మాట్లాడుతూ ఉంటాం. మరి లోకాన్ని పరిపాలించే దేవునితో మాట్లాడేటప్పుడు మన మాటలు ఎలా ఉండాలి? మన మన యొక్క గ్రహింపు ఎలా ఉండాలి? మన సంబోధన ఎలా ఉండాలి? మన ఉచ్చారణ ఎలా ఉండాలి? మనకు ఆలోచన ఉందా? చాలామంది అనాలోచితంగా నోటికి వచ్చినట్లుగా, తమకు తోచినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కనుక పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మనము గ్రహింపుతో మాట్లాడాలి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అనే విషయాన్ని
నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఉచ్చారణ ఆయన్ని గూర్చి ఉచ్చరించేటప్పుడు మనం ముందు ఈ గ్రహింపు కలిగి ఉండాలి. కనుక మనము ఆహ్, ఆహ్, ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడో విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వ్యక్తిగత చర్యలు లేక ఆయన వ్యక్తిగత కార్యాలు ఆయన ఎలా ఆయన ప్రవర్తిస్తారు, లేకపోతే ఆయన పని జేస్తారు అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. మనుషులు మనం మనుషుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం మనుషులం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలాగా, ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిలాగా ఆయన యొక్క వ్యక్తిత్వ ప్రదర్శన జరుగుతుంది. ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఎలా కార్యాలు జరిగిస్తాడు? ఆయన కార్యాలేమిటి? అనేది మనం ఆలోచించినట్లయితే ఆయన మాట్లాడతాడు. మొట్టమొదటిగా ఆయన మాట్లాడే విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు తన కార్యనిర్వహణలో భాగంగా ఆయన మాట్లాడతాడు. పాత నిబంధనలో మనము ఆహ్, దేవుడు మాట్లాడిన సందర్భాలు చాలా చూసాం. ఆయన ఆదాముతో మాట్లాడాడు, కయీనుతో మాట్లాడాడు. ఆ తరువాత నోవహుతో మాట్లాడాడు. ఇంకా అబ్రహాముతో మాట్లాడాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన కార్యాన్ని జరిగించుట కొరకు ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఇంకా ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేసేవాడుగా కూడా ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ మాట మనకి కనపడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఆయన మాట్లాడతాడు. అలాగే ఆయన మన పక్షముగా విజ్ఞాపన కూడా చేస్తాడు. అలాగే ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన సాక్ష్యమిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో పరిశుద్ధాత్ముడు చేసే ఇంకొక పనేమిటంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యమిస్తాడు. ఆయన మాట్లాడతాడు. ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన సాక్ష్యమిస్తాడు. కనుక ఇవన్నీ ఆయన చేసే కార్యాలై ఉన్నాయి. తరువాత ఆయన ఇంకా ఏం చేస్తాడు అనే దాన్ని మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6, 7 వచనాలు మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో 6వ వచనం. ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. ఇక్కడ అపోస్తలులు ఒక ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే వారిని అటు వెళ్ళకుండా ఇంకొక వైపు వెళ్ళేలాగా వారిని ఆదేశించాడు. ఆటంకపరిచాడు. మీరు ఇటు కాదు వెళ్ళేది, ఇంకొక వైపుకు వెళ్ళాలి అని చెప్పి వారి ఆలోచన కాకుండా తన యొక్క ఆలోచన ప్రకారం వారిని ఆదేశించి వారిని వెళ్ళవలసిన మార్గానికి ఆయన నడిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనుక ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ఆజ్ఞాపిస్తాడు. మీరు ఇటు కాదు వెళ్ళేది, అటు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన
తన యొక్క చిత్త ప్రకారము ఆయన ఆదేశిస్తాడు. తన చిత్తాన్ని వారు జరిగించినట్లుగా ఆయన వారిని ముందుకు నడిపిస్తాడు. ఇక ఐదో విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆయన పర్యవేక్షిస్తాడు. ఒక ఓవర్‌సీర్‌గా ఆయన పర్యవేక్షణలో వారిని నడిపిస్తూ ఉంటాడు. లేక మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తలుల విషయంలో పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క నడిపింపు ఎలా ఉంది అనేది మనం పరిశీలించినప్పుడు 20వ అధ్యాయం 28వ వచనం ఇలా తెలియచేస్తా ఉంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు అనగా మూల భాషలో ప్రభువు అని ఉంది. యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయటానికి ఎవరినైతే ఆ సంఘం మీద పెద్దలుగా, అధ్యక్షులుగా ఉంచారో, ఆ యొక్క అధ్యక్షులుగా ఉంచిన వారు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులనుగా ఉంచెను అనగా, ఆ సంఘ నాయకత్వాన్ని నిర్వహించే బాధ్యతను ఎవరిచ్చారు అంటే పరిశుద్ధాత్ముడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక నాయకత్వాన్ని ఆయన కలిగున్నాడు. కనుక ఆయన నాయకుడుగా, పర్యవేక్షకుడుగా ఉండి ఆయన పర్యవేక్షిస్తాడు. అలాగే ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు. అంటే ఆయన ఆహ్, మార్గదర్శిగా ఉండి మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంటుంది. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును అనే మాట చూడండి. నడిపించేవాడుగా అంటే గైడెన్స్ ఇచ్చేవాడుగా, ఒక మార్గదర్శిగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే ఏడవదిగా ఆయన బోధిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 26వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆయన మీకు బోధిస్తాడు. అంటే పరిశుద్ధాత్మని యొక్క పనిని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఇన్ని రకాలుగా ఆయన పనిచేశాడు. కనుక ఆయన శక్తి మాత్రమే కాదు, ఆయన స్వయం చిత్తాన్ని, స్వయం జ్ఞానాన్ని, స్వయం వివేకాన్ని కలిగి ఉన్నాడు. అలాగే ఆహ్, స్వయం కార్యనిర్వహణ ఇదంతా ఆయన సొంతగా చేసిన పని. కనుక ఈ వ్యక్తిగత కార్యాలివి ఆయన సొంతగా చేసిన పని. ఈ పనంతా ఆయన చేశాడు. కనుక ఆయన పని చేసేవాడుగా కూడా ఉన్నాడు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఇక త తరువాత విషయాన్ని గమనించినట్లయితే వ్యక్తిగత పరిచర్య ఆయన ఆహ్, పర్సనల్ రియాక్షన్స్ మనం చూసినట్లయితే అంటే ఇదంతా మనం దేని గురించి నేర్చుకుంటున్నామో మీరు ఒకసారి ఆలోచించితే వ్యక్తిత్వాన్ని గురించి పరిశుద్ధాత్ముడు వ్యక్తిత్వం కనుక ఆ వ్యక్తిత్వంలో ఇవన్నీ ఉన్నాయి. వ్యక్తిగతమైన పనులున్నాయి. వ్యక్తిగతమైన ఉచ్చారణ ఉంది. అలాగే వ్యక్తిగతమైన కార్యాలు, వ్యక్తిగతమైన ప్రతిస్పందనలు. ఆయన ఎలాగ రియాక్ట్ అవుతాడు అనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని మాట పౌలు గారు రాశారు. అంటే ఆయన మనం గమనించినప్పుడు ఆయన దుఃఖిస్తాడు. అంటే వ్యక్తిగత భావోద్వేగాలు కలిగి ఉన్న ఒక వ్యక్తి అనేది మనం మొదటి నుండి చెప్పుకుంటూ ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మ దేవుని ఒక యంత్రంలాగా, ఒక శక్తిలాగా, ఇంకొకరి స్వాధీనంలో ఉండి
తనకంటూ ఏమీ లేనివాడిగా మీరెప్పుడు భావించొద్దు. ఆయనకంటూ ఇవన్నీ ఉన్నాయి. అంటే దైవత్వంలో మనం చెప్పుకున్న మొదటి వ్యక్తిగా చెప్పుకున్న తండ్రికి ఎలాంటివన్నీ ఉన్నాయో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవన్నీ ఎలా ఉన్నాయో, అలాగే వారిద్దరూ ఏమి కలిగున్నారో సేమ్ అలాగే ఈయన కూడా కలిగున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని పట్ల ఒకవేళ పొరపాటు ఆలోచనలుంటే వాటిని తీసివేసుకోండి. దేవుని వాక్యం నుండి మనం గమనించినప్పుడు ఆయన దుఃఖిస్తాడు, ఆయన బాధపడతాడు అనే సంగతి మనకు తెలియచేయబడుతూ ఉంది. అలాగే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఈ మాట కనపడుతుంది. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా అనే మాట మనకిక్కడ కనపడుతుంది. ఆయన దుఃఖపడతాడు. ఆయన బాధపడతాడు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అంటాడు. అంటే ఆయన మనం శోధించొచ్చు. అంటే ఈ శోధించటం అనే మాట మనం జాగ్రత్తగా పరిశీలించితే ఇంగ్లీష్‌లో టెస్టెడ్ అని ఉంది. అంటే శోధించుట అనే మాట వ్యక్తిని మనం శోధించొచ్చు ఒక వ్యక్తిని. ఒక వ్యక్తిని మనం పరీక్షించొచ్చు. అలాగే పరిశుద్ధాత్ముని శోధించడం అనేది కూడా జరుగుతుంది. అంటే మనము పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని శోధించారు. అనేక సార్లు శోధించారట. అది మనకు ఆహ్, సంఖ్యాకాండంలో, నిర్గమకాండం, సంఖ్యాకాండాల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన్ని గూర్చి మాట్లాడుతూ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనకి మాట తెలియజేయబడుతూ ఉంటది. ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆయన్ని శోధించారో అనే మాట 9వ వచనం మనం చూడొచ్చు. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి అనే మాట అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. కనుక ఈ శోధించుడి, యేసు ప్రభు వారిని అపవాది శోధించినప్పుడు ప్రభువైన నీ దేవుని శోధింపవద్దు అని చెప్పి ఆయన గద్దించడం జరుగుతుంది. అనగా పాత నిబంధనలో యెహోవా దేవుని వారు ఎలా శోధించారో, అలాగే యేసు ప్రభు వారిని ఎలా శోధించారో, అలాగే పరిశుద్ధాత్మను కూడా ఇక్కడ వీరు శోధించారు. ఆ మాటనే ఇక్కడ మరి పౌలు గారు మనకి తెలియజేస్తున్నాడు. పేతురు మాట్లాడుతున్నాడు. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఆయన శోధించబడ్డాడు. అలాగే ఇంకొక విషయాన్ని మనం గమనించితే 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 51వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. ముష్కరులారా, హృదయములను, చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు శోధించారు. 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ శోధించబడ్డారు. ఆయన్ను దుఃఖపెట్టారు. ఆయన శోధించారు. ఆయన్ని ఎదురిస్తున్నారు. ఇవన్నీ ఎవరికుంటాయంటే వ్యక్తికి మాత్రమే ఉంటాయి. కనుక ఆయన ఒక వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇక మనం ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే
అక్కడ ఈ మాట కనపడుతుంది. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇక్కడ ఈ ఈ యొక్క వచనంలో పరిశుద్ధాత్మను వారు అలాగే ఇంకా మనం ఎదిరించారు. అలాగే మార్కు సువార్తలోకి వచ్చేసరికి యూదులు ఆయనను దూషించారు. అంటే పరిశుద్ధాత్మను దూషించారు. కనుక ఇలా చేయొచ్చు, ఎవరిని దుఃఖపెట్టొచ్చు, ఎవరిని శోధించొచ్చు, ఎవరిని ఎదిరించొచ్చు, ఎవరిని అవమానించొచ్చు అంటే ఒక వ్యక్తిని, ఒక రాయిని మనం అలా చేయలేం. ఒక కానీ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని మాత్రమే ఇవన్నీ చేయగలం. లేక వ్యక్తి మాత్రమే ఇలాగ చేయబడతాడు. కనుక పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు అంటే ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మనము నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఈ విషయాలు మనకు స్పష్టంగా తెలియజేయబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. కనుక ఆయనను సంబోధించటంలో జాగ్రత్తగా సంబోధించాలి. ఆయన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఆయన ఒక శక్తి. ఈరోజు మనం ప్రస్తుత కాలంలో అనేక మంది పరిశుద్ధాత్ముని పట్ల వారి యొక్క బిహేవియర్ లేక వారి యొక్క ధోరణి, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే ఏదో ఒక శక్తిని వారి గుప్పిట్లో పెట్టుకొని వారికి నచ్చినట్లుగా సంబోధించటం, లేక మాట్లాడటం, వాడుకోవటం, ఇలా చేసినట్లుగా చేస్తూ వినేవారి లేక చూసేవారి హృదయాల్లో పరిశుద్ధాత్మ అంటే కేవలం ఒక శక్తి మాత్రమే. ఒక శక్తిని మన ఇంట్లో ఉన్న శక్తిని వాడుకున్నట్లు, ఉపయోగించుకున్నట్లు మనము అలాగా ఆయన పట్ల ప్రవర్తించొచ్చు అనే తప్పుడు ఆలోచన ధోరణిని ప్రజల హృదయాల్లో, విశ్వాసుల హృదయాల్లో పెట్టారు. అది చాలా తప్పు. వాక్యాన్ని మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్ముడు అంటే తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యక్తిత్వ స్వభావ గుణ లక్షణాలు కలిగి ఉన్నారో అలాగే ఆయన కూడా కలిగి ఉన్నాడు. ఈ మాటలు నేను ముగిస్తూ మీకు చెప్పే ఒక విషయం ఏంటంటే సంబోధన చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని సంబోధించేటప్పుడు చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసులు ప్రసంగాల్లో గాని, ప్రార్థనలో గాని, ఈ మాట్లాడుకునే మాటల్లో గాని పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడేటప్పుడు మన యొక్క ప్రొనౌన్సియేషన్ అనగా ఉచ్చారణ, పదప్రయోగాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ నేటి కాలంలో స్త్రీలింగంలో అనగా ఫిమేల్ సెన్స్‌లో పరిశుద్ధాత్మను గూర్చిన ఉచ్చారణ జరగటం చాలా దారుణమైన విషయం. కనుక నా ప్రియ సహోదరి, సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన సందర్భాలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా మీ నోటిని, నాలుకను వీటిని ఉపయోగించే మనస్సును, ఆలోచనను, గ్రహింపును జాగ్రత్తగా ఆలోచన దృక్పథంతో మాట్లాడాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈరోజు మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా కలిగి పరిశుద్ధాత్మను గూర్చిన గ్రహింపు కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. రేపటి పాఠంలో మనము పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఆయన యొక్క వ్యక్తిగతమైన సంబంధాలు ఎలా ఉంటాయో మనం నేర్చుకుంటాం. అంటే ఈ రోజు కూడా మనం వ్యక్తిత్వాన్ని గురించి నేర్చుకుంటున్నాం. రేపటి దినములో వ్యక్తిత్వాన్ని గూర్చి మనం కంప్లీట్‌గా నేర్చుకుని, తదుపరి పరిశుద్ధాత్మని యొక్క దైవత్వాన్ని అంటే దేవునిగా లేక దైవత్వం కలిగిన ఆయన లక్షణాలు, ఆయనకు దైవత్వపు లక్షణాలు ఎలా ఉన్నాయో
అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.